నమస్కారం. ముందుగా సఖీ ప్రేక్షకులకు 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మహిళామణులకు అత్యంత ప్రియమైన కార్యక్రమం సఖీ 12వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. 2003 డిసెంబర్లో ప్రారంభమైన సఖీ నేటికి నిరంతరాయంగా కొనసాగుతుందంటే అందుకు కారణం మీరేనండి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణలో విడివిడిగా వస్తున్న సఖీకి మీ ఆదరాభిమానాలు అందుతున్నాయి. ఇన్నాళ్లు నిరాటంకంగా రావడానికి మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలే సఖీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయి. సఖీ 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలతో, ఆటపాటలతో మీ ముందుకు వస్తుంది ఇవాల్టి మీ సఖీ. నమస్కారం. సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సఖులు, ఈ 12 సంవత్సరాల్లో మన సరదాగా కార్యక్రమంలో 3 మంది సఖులు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈరోజు 12వ వార్షికోత్సవం సందర్భంగా మన సరదాగా కార్యక్రమంలో మన ఎక్స్పర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతో కబుర్లు చెప్తూ, గేమ్ ఆడిస్తూ నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీయా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా మన జ్యువెలరీ ఎక్స్పర్ట్ సత్య గారిని పిలిచేద్దామా? రండి సత్య గారు. ఏంటి దూరంలో నుంచి ఉంటున్నారు? సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. హ్యాపీ యానివర్సరీ, 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సఖీకి. అవును. సో ఈ 12 సంవత్సరాల్లో మీరు బోల్డ్ అన్ని వెరైటీస్ చూపించేశారు మా సఖులకు. అవును. సో సఖీతో మీ అనుబంధం గురించి చెప్పండి. సఖీతో నా అనుబంధం అంటే చాలా గొప్పగా ఉంటుంది. అది ఎందుకనంటే నేను జస్ట్ సిల్వర్ జ్యువెలరీతో స్టార్ట్ చేసి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నుంచి ఇప్పుడు గోల్డ్ కూడా సఖీ ప్రేక్షకుల వల్లనే నేను గోల్డ్ కూడా చేస్తున్నాను. సో రోజైతే జ్యువెలరీ చూపిస్తారు, ఇవాళ సరదా గేమ్ ఆడేద్దాం. షూర్, డెఫినెట్ గా. తప్పకుండా. ఓకే, నెక్స్ట్ మన ఎక్స్పర్ట్స్ ని పిలిచేద్దాం. షూర్. నెక్స్ట్ మన సఖీ బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు ఉన్నారు, పిలిచేద్దాం. శోభా గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది చాలా హ్యాపీగా ఉన్నారు. నా కోసం అయితే తీసుకొచ్చినట్టున్నారు. మన సఖీ కోసం తీసుకొచ్చాను. ముందుగా సఖీకి హ్యాపీ బర్త్డే టు యూ. సఖీ, సఖీతో మీ అనుబంధం గురించి చెప్పండి. సఖీతో అనుబంధం చెప్పాలంటే నాది ఎంబ్రాయిడరీతో స్టార్ట్ చేశాను. ఓకే. సో ఎంబ్రాయిడరీ నుంచి బ్యూటీ అండ్ హెయిర్ స్టైల్స్, నెయిల్ ఆర్ట్స్, మెహందీ, రంగోలీ, ఇలా అనేక రకాలుగా చేస్తూ నాకు ఒక లైఫ్ నిచ్చిందే సఖీ అని చెప్పొచ్చు. ఓకే. సో రోజైతే బ్యూటీ అని, హెయిర్ స్టైల్స్ అని ఏదో చూపిస్తారు. వాళ్ళు గేమ్ ఆడేద్దాం. ఓకే, తప్పకుండా. సో గేమ్ ఇస్ గేమ్. ఓకే, తప్పకుండా. నెక్స్ట్ మన సఖీ గైనకాలజిస్ట్ శ్రీరంజని గారిని పిలిచేద్దాం. రంజని గారు, అసలు మీరు మా పక్కన ఉంటే అసలు మేము కనిపించాం. అయ్యో. సో ఎలా ఉన్నారు? కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నాను. ముందుగా సఖీకి 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఓకే, సఖీతో మీ అనుబంధం గురించి చెప్పండి. యాక్చువల్లీ సఖీ అంటేనే ఒక కొత్తదనం. అంటే ఇప్పుడు సఖులకు కొత్త విషయాలను పరిచయం చేసేదాన్ని సఖీ. అంటే ఇప్పుడు అలంకరణలో చూసుకోండి, ఆభరణ విషయాలు, ఈవెన్ కొత్త సెగ్మెంట్స్ ఉంటాయి కదా. అంటే సఖులకు ఏవైతే కావాలో అవి అప్డేట్ చేయడము, అలాంటి సఖీ ఫ్యామిలీలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ టెన్షన్స్ అని పక్కన పెట్టేసి గేమ్ ఆడేది. డెఫినెట్లీ. నెక్స్ట్ మన చూడండి చేయండి ఎక్స్పర్ట్ భారతి గారిని పిలిచేద్దాం. హాయ్ భారతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను జాన్వి. ఓకే. సో 12 సంవత్సరాల నుంచి మీ ట్రావెల్ ఎలా ఉండింది భారతి గారు? 12 years లో అసలు భారతి అని పేరు మర్చిపోయి సఖీ భారతి అనమాట. యాక్చువల్ పేరే మారిపోయింది, సఖీగా అయిపోయాను అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సఖీ. ఓకే. సో ఈ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టండి, వాళ్ళు గేమ్ ఆడేద్దాం. ఓకే, తప్పకుండా. ఓకే అండి. నెక్స్ట్ మన సఖీ బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రియా గారిని పిలిచేద్దాం. ప్రియా గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు, అర్థమైపోతుంది. అవునండి. సో 12 సంవత్సరాల్లో మీ ట్రావెల్ గురించి చెప్పండి. నేను 5 years నుండి సఖీలో పనిచేస్తున్నానండి. ఇది వార్షికోత్సవానికి రావడము 3rd year. ఓకే. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. సో 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మీ 5 years కంప్లీట్ చేసుకున్నారు. అవునండి. ఓకే. నెక్స్ట్ మన కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారిని పిలిచేద్దాం.
హాయ్ జాను. హలో అండి లక్ష్మి గారు, మీరు వస్తే అసలు చాలా ఎనర్జీ. అవునండి, సఖీ ప్రేక్షకులకు ఒక ఎనర్జీ మీరు. చాలా మంది అలానే చెప్తున్నారండి. నా వాయిస్ వినే గుర్తుపట్టేస్తున్నారు నన్ను, ఈటీవీ కదా మీరు అని. ముఖ్యంగా చెప్తున్నా, ఎందుకంటే దీనిలో ఈ ఫంక్షన్లో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఓకే అండి, రెడీయా మీరు గేమ్ ఆడడానికి? రెడీ అండి. సో నెక్స్ట్ మన జ్యువెలరీ ఎక్స్పర్ట్ అర్చన గారిని పిలిచేద్దాం. అర్చన గారు, మీ ట్రావెల్ గురించి చెప్పండి. సఖీ అంటే నేను సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను అండి. సఖీ అంటే మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అవును, ఎక్కడికి వెళ్ళినా నేను మీతో ఉంటాను, మీ వెనకాలే ఉంటాను అని చెప్పడానికి సఖీ అని చెప్తానండి. ఓకే, సో ఇవాళ అయితే హ్యాపీ గేమ్ ఆడేద్దాం. ఓకే అండి. సో నెక్స్ట్ మన బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారిని పిలిచేద్దాం. సో హాయ్ అండి రీతు గారు, ఎలా ఉన్నారు? బ్యూటీ ఎక్స్పర్ట్ అంటే బ్యూటీ ఎక్స్పర్టేనండి కనిపించేస్తుంది. రీతు గారు, ఈ 12 సంవత్సరాల్లో మీ జర్నీ గురించి చెప్పండి. ష్యూర్ జాహ్నవి, బికాజ్ ఏంటంటే నాకు సఖీ అంటే ఒక ఎన్సైక్లోపీడియా అనమాట. ఇప్పుడు జనరల్గా అందరూ సఖులకి టైం లేదు, అందరూ బిజీ లైఫ్లో ఉంటున్నారు. అన్ని ఫీల్డ్స్లో ఇన్ఫర్మేషన్ రావాలంటే చాలా కష్టం. కానీ మన సఖీ ప్రోగ్రామ్ చూస్తే మాత్రము అన్ని ఫీల్డ్స్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సరదాగా కబుర్లు చెప్పేసుకున్నాం. సో గేమ్ ఆడేద్దామా? ఓకే అండి. సో గేమ్ ఏంటంటే, నా చేతిలో మగ్స్ ఉన్నాయి అండి, అక్కడేమో నెట్ ఉంది. ఏం లేదు, చాలా ఈజీ గేమ్. ఈ మగ్స్ని దాని మీద త్రో చేస్తే హ్యాంగ్ చేసుకోవాలి వాటికి, ఎందుకంటే ఇక్కడ మనకు ఒకే ఉంది కాబట్టి ఈజీగా హ్యాంగ్ చేసుకుంటాయి. 1 minute టైంలో ఎవరు ఎక్కువగా వేస్తే వాళ్ళే విన్నర్. ఓకే, సో ఈ గేమ్ పేరేంటో తెలుసా అండి? గోపమ్మ గురి చూసి గోలయ్యమ్మ. చాలా ఈజీ గేమ్, మీకోసమే స్పెషల్గా డిజైన్ చేశారు మా డైరెక్టర్ గారు. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? నేనండి. సో లక్ష్మి గారు రెడీగా ఉన్నారా? సో 1 minute టైంలో దానికి ఎన్ని తగులుకుంటే అవే కౌంట్ అవుతాయి, కింద పడ్డాయి అయితే కౌంట్ కావు. ఓకే, తర్వాత మమ్మల్ని అని ఏమనద్దే. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, మీరు ఎన్ని వేసారో కౌంట్ చేద్దాం. 1 2 3. ఆహా, ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. 4 and 5. ఓకే, సో లక్ష్మి గారు మీ కౌంట్ అయితే 5. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో అర్చన గారు, మీరు ఎన్నేసారో చూద్దామా? ఓకే, సో మీరు ఎన్ని వేసారో చూద్దాం. ఒకటే వేసారు, పర్వాలేదు, అట్లీస్ట్ పడింది. అదే. ఓకే, మరి ఎవరు వస్తున్నారు నెక్స్ట్? ఓకే అండి, అట్లీస్ట్ మీరైనా లక్ష్మి గారిని బీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే రండి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, సో మీరు ఎన్ని వేసారో కౌంట్ చేద్దాం. ఓకే,
ఇదైతే ఏకంగా రివర్స్లో 1 2 3. ఓకే, మీరైతే 3 వేశారు. ఓకే, సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నేను సత్య గారు రండి. సత్య గారు టెన్షన్ పడకండి, చెనగా వేయండి. ఓకే, అట్లీస్ట్ 6. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్. సత్య గారు మీరెన్ని వేసారో కౌంట్ చేద్దామా? షూర్. 1 2 3 4 వేసారు అట్లీస్ట్. యా, నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తున్నారు? ప్రియా గారు రండి. 10 వేస్తే 5 ఉన్నాయి అక్కడ. మీరు 10 వేస్తే 5 ఉన్నాయి. ఇంకా 2 minutes టైం ఇచ్చి ఉంటే ఇక 20 వేసుకోలేము. ఓకే, ప్రియా గారు రెడీయా? ఓకే అండి. యువర్ టైమ్ స్టార్ట్స్. తీసుకోండి, మాకు తీసుకోండి. ప్రియా గారు మీరేం వేసారో చూద్దాం. ఓకే అండి. 1 2 3 4. సత్య గారి ఫ్రెండ్ అర్థమైపోతుంది. ఓకే, రీతు గారు రండి. రీతు గారు, మీరు రంజని గారు ఉన్నారు. మీ ఇద్దరైనా లక్ష్మి గారిని బీట్ చేస్తారో లేదో చూద్దాం. ట్రై. ఓకే, మాకు తీసుకోండి. యువర్ టైమ్ స్టార్ట్. రీతు గారు ఎన్నేసారో కౌంట్ చేద్దాం. 1 2 3 4. మీరంతా ఫ్రెండ్స్ అనుకుంటే అర్థమైపోతుంది. అందరూ అనుకొని నేను 4 వేయాలి నువ్వు ఎక్కువ వేయొద్దు అన్నట్టుంది. ఈ రోజు లక్ష్మి గారిని గెలిపించాలి. ఓహో, లక్ష్మి గారిని గెలిపిద్దామని ఫిక్స్ అయ్యారా? నాకు రంజని గారి మీద హోప్స్ ఉన్నాయి. ఇంకా ఎన్నేస్తారో చూద్దాం రండి. యువర్ టైమ్ స్టార్ట్. రంజని గారు మీరైనా చూద్దాం. 1 2 3. నిజంగా లక్ష్మి గారు అక్కడ ఏదో మంత్రం వేస్తారు, నాకు అర్థమైపోయింది. సో స్కోర్ చెప్పేస్తాను ఒకసారి. సో అర్చన గారు 3, రంజని గారు 3. అసలు ఇక్కడ ఎంత ఫ్రెండ్స్ చక్కగా. ప్రియా గారు 4, సత్య గారు 4, రీతు గారు కూడా 4. భారతి గారు అయితే నేను ఒక్కటే వేస్తా అని చెప్పి ఒక్కటే వేశారు. అండ్ శోభ గారు 3. అండ్ ఇవాళ మన గేమ్ రౌండ్ విన్నర్ లక్ష్మి గారు 5. సో ఇవాళ మన గేమ్ రౌండ్ విన్నర్ లక్ష్మి గారు, కంగ్రాట్స్. సూపర్. అసలు ఫస్ట్ వేసినా ఫస్ట్ ఎవరైనా వేస్తే వాళ్ళే విన్ అవుతారన్న కాన్సెప్ట్ ని మార్చలేకపోయాం మేమైతే. ఇంకా పడిపోయినాయి, లేకపోతే 10 ఉండేవి. అవును, ఆడారు కదా. గేమ్ ఎలా అనిపించింది ఏంటి? ఆట అది చిన్న టెక్నికేనండి. కాకపోతే మనం ఏంటంటే స్ట్రైట్ గా వేసినందువల్ల పక్కన కూడా రెండోసారి వేసినప్పుడు ఆ ఫోర్స్ కి పక్కన పడిపోతుంది అనమాట. ఇంకొకటి పడినట్టు ఉంటే ఈజీగా నెయ్యొచ్చు. సింపుల్ టెక్నిక్ అంతే. దాంట్లో అందరూ వేయగలుగుతారు, అందరూ వేసారు కూడా, కానీ సింపుల్ టెక్నిక్. పాపం అందరూ ఏంటంటే చక్కగా జ్యువెలరీ తయారు చేసుకుంటూ బ్యూటీషియన్స్ కదా, మీకేంటంటే డైలీ కరాటీ చేసి ప్రాక్టీస్. ఓకే, సో ఈ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీరు మా సక్లోకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? సెకండ్ చూస్తూనే ఉండండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఇంకా కొత్త ఐటమ్స్ కూడా మీకోసం మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. కొత్త కొత్త సెగ్మెంట్లు కూడా తీసుకొచ్చి మీ అందరికీ
ఇంకా ఎంటర్టైన్ చేస్తాము. ప్లస్ మీ అందరికీ సెల్ఫ్ నేను డిఫెన్స్ ఎలా నేర్పిస్తున్నానో అందరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా నేర్పించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మీరు చూస్తూ ఉంటేనే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైంని పక్కన పెట్టి మా కోసం ఈ యానివర్సరీలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఇవాళ మన గేమ్ రౌండ్ విన్నర్ లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ సారీని స్పాన్సర్ చేస్తున్నారు విజయ బ్రదర్స్, అశోక్ నగర్, ఎక్స్ రోడ్స్. కంగ్రాచులేషన్స్. అలాగే మేము ఎవరిని డిసప్పాయింట్ చేయం, అందరూ మాకు ఒకటే. సో అందరికీ కూడా విజయ బ్రదర్స్ వారు మంచి మంచి సారీస్ని గిఫ్ట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మరొకసారి మీ అందరు టైంని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చూసారు కదా సకలు, ఇదండి ఇవాళ మన సరదాగా. మీరు కూడా మా గేమ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04023556540. ఇదండి ఇవాళ మన సరదాగా. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మన మహిళలకు సంబంధించిన అన్ని అంశాలను భిన్న కోణాల్లో సృజిస్తున్న పూర్తి స్థాయి మహిళా కార్యక్రమం సఖి. వంట వార్పు మొదలుకొని అందం, ఆహార్యం, ఆరోగ్యం, నగా నట్ర, వస్త్రధారణ, సొగసు మెలకువలు, షాపింగ్ సరిగమలు, ఆట పాట, కుట్లు అల్లికలతో ఇలా ఎన్నో అంశాలతో అలరిస్తుంది సఖి. మీ అందరి కోసం ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. సఖులందరికీ నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖులందరికీ 12వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ రోజు మన 12వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఏదో ఒక కొత్తదనం ఉండాలి కదండి. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా ఏది అనగానే నాకు గుర్తుకొచ్చిన సినిమా జత కలిసే. సో ఈ జత కలిసే అబ్బాయిని ఇంకో అమ్మాయిని పట్టుకొచ్చి మీ అందరి ముందు ఒక మంచి వంట చేయిద్దామని ఆలోచించాను. మనం ఈరోజు వార్షికోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ చేత ఒక మంచి స్వీట్ వండిద్దాం. జత కలిసే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా ఈ రోజు మన దగ్గరికి అశ్విన్ గారు అండ్ స్నిగ్ధ గారు వచ్చారు. అండ్ కంగ్రాచులేషన్స్ అశ్విన్. ఇది మీ ఒక్కరికే కాదు, మొత్తం బ్రదర్స్ అండ్ స్నిగ్ధ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐమ్ రియలీ హ్యాపీ. ఈ సందర్భంగా స్వీట్ చేసుకుందాం. సినిమా హిట్ కాబట్టి మంచి ఇక్కడికి వస్తున్నాననే మా అమ్మని అడిగాను, అమ్మ ఏదో నా స్వీట్ నేర్పవే అన్నాను. మీకు చెప్పాను కదా బయట కార్న్ హల్వా చేస్తానని. కొంచెం అక్కడక్కడ ఏమైనా మర్చిపోతే మీరు నాకు గుర్తు చేయాలి. నాకు అంటే ఐటమ్స్ వరకు నాకు ఐడియా ఉంది, ఇక్కడ ఏం చేయాలో మటుకు మీరే చెప్పండి. బండి పెట్టుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ పాన్ పెట్టేశాను. ఫస్ట్ బాదం పప్పు వేస్తాను. గీ వేసుకుందాం. ఫస్ట్ బాదం పప్పు వేస్తాను. నా స్టైల్ ఇది. ఫస్ట్ బాదం పప్పు వేస్తాను. ఫస్ట్ బాదం పప్పు ఏరేటప్పుడు నీ చేతులు కాలుతాయి అన్నమాట. ఇది మీరు ఆవు నెయ్యి అనుకుంటున్నారా లేకపోతే గేదె నెయ్యి అనుకుంటున్నారా? నెయ్యి అనుకుంటున్నాను. అంతేనండి. నేను ఎక్కువ ఆవు నెయ్యి వాడతానండి. ఓకే. నెక్స్ట్ పిస్తా పప్పు వేయాలండి. చివరిగా కిస్మిస్ వేసుకుందాం. చివరిగా కిస్మిస్ వేద్దాం. అవును. మనం ప్లేట్ తీసుకుందాం. 1 minute. ఓకే. ఇది తీసేద్దాం. ఎంత హెల్ప్ చేస్తున్నారు చూసారా, ప్లేట్ ఇస్తున్నారు. సో బౌల్లో పౌడర్ కార్న్ ఫ్లోర్. సో నెక్స్ట్ పాలు వేసేసి ఈ గీ వేసేసుకుందామా? పాలు వేసేస్తే తప్పేంటి? ఓకే, పాలు వేసేసేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్. బాగా కలిపేస్తున్నా. మా అమ్మ ఏదో కలపమంది కానీ ఎంత కష్టంగా ఉందేంటి? అశ్విన్ కోసం నేను పాకం కూడా చేస్తాను, చక్కెర పాకం. కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఎస్, ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి. సో అశ్విన్, పనిలో పనిగా నేను ఇందులో షుగర్ కూడా వేసేస్తున్నాను. మీరు అది కలుపుతూ ఉండండి. చూడండి ఒకసారి. సో నాకు ఇంకా కొంచెం పాకు రావాలనిపిస్తుంది. రావాలి.
మీరు పాడుతూ ఉండండి, నేను ఇది వేస్తూ ఉంటాను. స్టార్ట్ అమ్మా. ఓకే. పడిపోయానే అశ్విన్ నే పడిపోతుంది. పడిపోయానే అశ్విన్ ఓ చూడు. పిల్లానికే నే పడిపోయానే ఏయ్ నే చెడిపోయానే నే చెడిపోయానే నీ చిన్నప్పటి అందం నుంచే చూసి నువ్వు చెడిపోయానే. పాడు ట్యూన్ చేయకు, ఏదో try చేస్తుంటే మధ్యలో లిరిక్స్ కూడా మానేస్తావు, అన్ని మార్చేస్తావు. ఓకే మార్చాలి. అయిపోయిందా? థ్యాంక్స్ అండి. సో పడిపోయానికి కరెక్ట్ గా మనం ఇందులో పారేసామండి. ఇది పాలు పోస్తే బాగుంటది. ఎందుకంటే మరిగేప్పుడు పోస్తే నేనేదో సినిమా దృష్టిలో పడిపోయాను, ఇంకా అప్పచెప్పాను, ఏదో నాశనం చేసేద్దాం ప్లాన్. పెడతాం, స్వీట్ పెడతాం అమ్మాను. ఏమో ఇప్పుడు దాన్ని జనరల్ గా అయితే మామూలుగా మనం మిల్క్ లో కలిపి వేస్తాం కదా అశ్విన్. కొంచెం ఆంటీ ఎలా చెప్పారో నాకు తెలియదు కదా, అందుకని. ఎలా అయినా నేను ఒకటే చెప్పి అమ్మ నేను చేసుకుని వస్తాను బెంగ పెట్టుకోబోతుందని చెప్పేసి. చాలు కదా, ఎక్కువ కలర్ వస్తుంది. రంగు పడిందని కూడా అంటారు. లేదు లేదు, ఇది చాలా బాగుంది. ఇలా అశ్విన్ తిప్పుతుంటేనే చాలా నేను హ్యాండిల్ చేస్తా. అశ్విన్ ఇలాచీ కూడా వేసేసుకుందామా? అయిపోయినట్టుందిగా. గుమగుమ కూడా వచ్చి వెయ్యింది కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్ కాబట్టి కొంచెం వేసుకున్నా పర్వాలేదు, మనం హ్యాపీగా ఉంటాం. హెల్త్ కి మంచిదే ఇలాచీ కొంచెం కొంచెం ప్లేట్లోకి వేసేసుకుని దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అశ్విన్ బాబు తయారు చేసిన కార్న్ హల్వా సూపర్. కార్న్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, చక్కెర, నెయ్యి, పాలు, బాదాం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్. కార్న్ హల్వాని తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడవగానే నెయ్యి వేసి అందులో బాదాం, పిస్తా, కాజు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, పాలు, నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో పాన్ పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసి అందులో పంచదార వేసి పాకం వచ్చిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. చివరగా ఒక ప్లేట్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కార్న్ హల్వా రెడీ. మంచి సువాసన కూడా వస్తుందండి. దీన్ని టేస్ట్ చేద్దాం. దాని నుంచి చూస్తుంది, మనకి దిష్టి తగలకుండా ఉండాలంటే ముందు ఇంకే పెట్టాలి. సూపర్గా చేశాడు, చాలా బాగుంది. ఇదండి ఇవాల్టి మన సఖీ కార్యక్రమంలో వంటల సందడి 12వ వార్షికోత్సవం సందర్భంగా అటు అశ్విన్, ఇటు స్నిగ్ధ, వీళ్ళిద్దరితో సూపర్ వంటకం చూసారు కదా. ఈ సఖీ ప్రోగ్రామ్ ద్వారా, ఈ 12th యానివర్సరీ ద్వారా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సఖులు. వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో నిత్య నూతనమైనది ఏదైనా ఉంది అంటే అది మార్పు ఒక్కటే. ప్రతి ఒక్కరూ జీవితంలో మార్పుని కోరుకుంటారు. మీరు, నేను అందరం జీవితంలో మార్పుని ఆహ్వానిస్తాం. అలాగే సఖీ కూడా సఖులందరికీ ప్రియనేస్తంగా నిలిచేందుకు ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. మీ ఆదర అభిమానాల్ని చూరగొంటూనే ఉంది. లేకపోతే 12 ఏళ్లుగా ఒక కార్యక్రమానికి ఇంత ఆదరణ లభించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక అందమైన కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, ఆట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ సఖీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇన్ని సంవత్సరాలు మీరందరూ ఎన్నో ఆటలాడి చక్కగా అలరించారు. మరి ఈ రోజు 12వ వార్షికోత్సవం స్పెషల్ ఏమిటి అంటే, ఇన్ని రోజులు యాంకరింగ్ తో మిమ్మల్ని అలరించిన మా యాంకర్స్ అందరూ ఈ రోజు మీ ముందుకొచ్చి బోలెడని ముచ్చట్లు చెప్పి ఆటలాడేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళందరినీ పిలిచేద్దామా? ముందుగా మన ముందుకి రాబోతున్న యాంకర్ జాహ్నవి. సో జాను, ఎలా ఉన్నావు? సూపర్, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అందరం కలుస్తున్నాం ఈ రోజు. కరెక్ట్, 12 years ఇప్పుడు వార్షికోత్సవం జరుపుకుంటుంది కదా, 12వ వార్షికోత్సవం. సో నీకు ఎలా ఉంది, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది ఒకటి ఉంటుంది. సో ఇంకా నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఉంది కానీ ఇంకా తరగట్లేదు. చాలా సూపర్ గా చెప్పావు జాను. మరి మన నెక్స్ట్ యాంకర్ పిలిచేద్దామా? పిలుద్దాం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న ఇంకొక ముద్దుగుమ్మ ఎవరు అంటే లహరిక.
నిజంగా నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వచ్చి అప్పుడే 3 years కంప్లీట్ అయింది. నమ్మలేకపోతున్నా, నాకు కూడా అలా అనిపిస్తుంది అప్పుడే 3 years అయిపోయాయి అనేసి. ఊహాంజలి హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నా. నేను ఈ మధ్య వచ్చాను అప్పు. నేను ఈ 12th యానివర్సరీలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా లేడీస్ చాలా మంది కూడా సఖి చూస్తుంటారు. ఈ ఎపిసోడ్లో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యి సెలబ్రేషన్స్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కాల్ ఇందు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాం మేమందరం. ఓకే, నేను కూడా చాలా బాగున్నాను. నేను ఎంటర్ అయ్యి ఒక 1 year అవుతుంది. ఈ 12th యానివర్సరీలో ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. పుష్ప హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సఖి 12వ వార్షికోత్సవం సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నాను. మీ అందరితో కలిసి కూడా ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో చక్కగా అందరం మాట్లాడేసుకున్నాం, సఖీల ఎక్స్పీరియన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి నేనైతే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆట పట్టిద్దాము అని ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నాను అనమాట. మీరు రెడీ అయితే మనం ఆడేసుకుందాం. మేము ఎప్పుడు రెడీ. ఓకే, ఆడేద్దాం పదండి. సో మన గేమ్ ఏంటి అంటే, ఎదురుగా చూస్తున్నారు కదా, ఆ టేబుల్ మీద 2 స్టిక్స్ ఉన్నాయి, క్యూ స్టిక్స్. అలాగే 5 టిన్స్ ఉన్నాయి అండ్ పక్కన ఖాళీ టేబుల్ ఉంది. ఏం లేదు, ఆ టిన్స్ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టేస్తే మీరే విన్నర్. అంతేనా? చాలా పెడితే అది మన ఆట ఎలా అవుతుంది కదా. అందుకే ఈ క్యూ స్టిక్స్ 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఆ స్టిక్స్ తో ఒక్కొక్క క్యాన్ తీసుకెళ్లి ఆ ఖాళీగా ఉన్న టేబుల్ మీద పెట్టాలన్నమాట. సో ఒకవేళ బై మిస్టేక్ మధ్యలో పడిపోయిందే అనుకోండి, మళ్ళీ ఆ కింద పడిపోయిన టిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మళ్ళీ అగైన్ స్టార్ట్. సో గేమ్ బాగుంది కదా? చాలా బాగుంది. మరి ఎవరు ఆడుతున్నారు ఫస్ట్? నేను ఆడతా. సో ఇందు రూల్స్ తెలుసు కదా, 1 minute లో నువ్వు కనుక ఎక్కువ టిన్స్ ఆ టేబుల్ మీద పెట్టేస్తే నువ్వే విన్నర్. ఒకవేళ అన్ని పెట్టేస్తే కనుక టైం క్యాలిక్యులేట్ చేస్తాం. మరి నువ్వు రెడీయా? సో స్టిక్స్ తీసుకో నువ్వు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందు నువ్వు సూపర్ సూపర్ సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ టైంలో, అంటే 38 seconds లో మొత్తం పెట్టేసా. అప్పటికే ఒక టిన్, లాస్ట్ టిన్ నేను చాలా ఇబ్బంది పెట్టింది. సో మరి నెక్స్ట్ జాను, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. వావ్, సీరియస్లీ జాను, సీనియర్స్ అంటే ఏంటో ప్రూవ్ చేసావు. శభాష్. 5 పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి మరి ఒకటి పెట్టేసావు. సో మొత్తం 6, అది కూడా 34 seconds లో. ఊహాంజలి రాబోతుంది కదా. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదర కొట్టేసే ఊహాంజలి. నీ డ్రెస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, నీ గేమ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఆడావు. కాకపోతే ఏంటంటే అన్ని పెట్టడానికి నీకు పట్టిన టైం వచ్చేసి 53 seconds. మరి నువ్వు కనుక 34 seconds లో పెట్టేస్తే నీకే బోల్డ్ అనే గిఫ్ట్స్. సో మరి రెడీయా? అయితే పొజిషన్కి వచ్చాయి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఎంతో జాగ్రత్తగా ఎంతో చక్కగా ఆడావు. కాకపోతే ఒక 10 seconds అటు ఇటు అయిపోయింది అనమాట. 44 seconds లో పెట్టావు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే మరి లహరి తీసుకో. Your time starts now. లహరిక ఎంత పొగిడి పంపించామో మా పొగడతల్ని వేస్ట్ అవ్వనీయకుండా ఏం మాడావు లహరిక. ఇప్పుడు అందరం ఆడాం కానీ అప్పు ఆడాలి, మర్చిపోయారు. బ్యాలెన్స్ నువ్వు ఆడాల్సిందే. బాగుంటుంది కదా. ఇది చాలా అన్యాయం. ఆయన జాను పర్లేదు, ఆడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరూ ఎంతో చక్కగా ఆడారు, అలాగే నన్ను కూడా ఆడించారు. మరి ఈ రోజు మన స్పెషల్ ఆట విన్నర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ లహరిక. నువ్వు చెప్పినట్టు ఈ స్పిరిట్ మనందరికి ఇలాగే 13, 14, 15 కంటిన్యూస్ గా మన వార్షికోత్సవ పండుగలు అన్నిట్లో ఉండాలని చెప్పి సికింద్రాబాద్ శ్రద్ధ ఎక్స్టెన్షన్స్ వారు మనందరికి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారనమాట. అంటే ముఖ్యంగా మీకు అందరికి. సో ఇప్పుడు ఇచ్చేస్తాను. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వన్స్ అగైన్ లహరిక. థాంక్ యూ. ఇప్పుడు మీరు అందరూ అవన్నీ నాకు ఇచ్చేసి నా గిఫ్ట్ ఒకటి పంచుకోండి. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. మరి మా 12వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కటింగ్. సఖీ కేవలం వంటలు, కుట్లు, అల్లికలకే పరిమితం కాకుండా పిల్లల ఆలనా పాలన నుంచి అంతరిక్షం దాకా ఎదిగిన మహిళల ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఎన్నో కథనాలు ప్రసారం చేస్తుంది. కెరియర్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు సంబంధించిన ప్రత్యేక సెగ్మెంట్ల ద్వారా ప్రతి మహిళ జీవితంలో ధైర్యంగా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తుంది. సఖీ వార్షికోత్సవం సందర్భంగా మీరందరూ బాగా సందడి చేశారు కదా. ప్రియమైన సఖులు, మీ అందరూ మా ఈ సఖీ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రియ సఖీకి సంబంధించి మీరిచ్చే సలహాల్ని, సూచనల్ని కూడా స్వీకరిస్తామండి. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ ఈటీవీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామండి. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సఖీ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియజేయాల్సిన మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.